మరి ఇప్పుడు స్వప్న టీం నుంచి ఎవరు వస్తున్నారో తెలుసుకుందాం. స్వప్న, బాలు పాడబోతున్నాడు, కానీ టాపిక్ మనకు తెలిసిందే మంజేష. మనం చాలాసేపు ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఓకే. చాలా మంది అబ్బాయిలు ఫీల్ అయిపోతున్నారు, వాళ్ళు చాలా గ్రేట్ అని ఫీల్ అయిపోతుంటారు. వాళ్ళకి ఏదో తెలివితేటలు ఉన్నాయి, అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అసలు అన్ని విధాల వాళ్ళు అన్నిటికీ అర్హులు, కానీ అమ్మాయిలు మాత్రం పడ్డలేదు. ఏంటి అసలు అమ్మాయిలు ఇంత అని అనిపించే ఒక పాట బాలు పాడబోతున్నాడు. బాలు, ఆల్ ది బెస్ట్. ఓకే, లెట్స్ వెల్కమ్ బాలు. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో కాకి రంగని ఏ కాకి నేనని నా మనసు విరిచేసి చల్లగా జారోతే డబ్బు లేదని ఏ డబ్బు లేదని ప్రేమ పువ్వునిస్తే కాలి కింద నలిపిపోతే కాకి రంగని ఏ కాకి నేనని నా మనసు విరిచేసి చల్లగా జారోతే డబ్బు లేదని ఏ డాబు లేదని ప్రేమ పువ్వునిస్తే కాలి కింద నలిపిపోతే మాట మారిపోదా పరుసే చూస్తే మరి గుండె ఆగిపోదా పొలమే అంతా చూపిస్తే నల్లవాడే దిల్లు ఉన్నవాడే కూడబెట్టినాడే ఎంతో ఆస్తే నీ అయ్యకున్నదా నీ తాతకున్నదా ముత్తాతలొచ్చిన నాకు సరితుగేనా ఎమ్మెల్యే మెచ్చాడు కబురే పెట్టాడు కోర్కెల లిస్టంత తిమ్మని ఓన్లీ డాటర్ని మొత్తం ఆస్తుల్ని ఇస్తానన్నాడు రమ్మని అయినా నాన్న పాపమా నేరుగా అడిగేస్తే రోగమా మూర్ఖంగా మిస్ అవ్వకే ఛాన్సుని కాకి రంగని ఏ కాకి నేనని నా మనసు విరిచేసి చల్లగా జారోతే డబ్బు లేదని ఏ డాబు లేదని ప్రేమ పువ్వునిస్తే కాలి కింద నలిపిపోతే ఇంటర్లో ప్రేమించి డిగ్రీలో వేధించి నీతో తిన్నాను తన్నులే దుబాయ్లో కసితోటి ఎండల్లో పనిచేసి నీకై నేనొస్తే అలుసులే మేకప్ను తీసేసుకో నా ఫేసుకి దాన్ని పూసేసుకో ఇరువురి కలర్ ఒకటే అయిను ఇంకా కాకి రంగని ఏ కాకి నేనని నా మనసు విరిచేసి చల్లగా జారోతే డబ్బు లేదని ఏ డాబు లేదని ప్రేమ పువ్వునిస్తే కాలి కింద నలిపిపోతే మాట మారిపోదా పరుసే చూస్తే మరి గుండె ఆగిపోదా పొలమే అంతా చూపిస్తే నల్లవాడే దిల్లు ఉన్నవాడే కూడబెట్టినాడే ఎంతో ఆస్తే నీ అయ్యకున్నదా నీ తాతకున్నదా ముత్తాతలొచ్చిన నాకు సరితుగేనా
మాట మారిపోదా పరుసే చూస్తే మరి గుండె ఆగిపోదా పొలమే అంతా చూపిస్తే నల్లవాడే ఇల్లు ఉన్నవాడే కూడబెట్టినాడే ఎంతో ఆస్తే నీ అయ్యకున్నదా నీ తాతకున్నదా ముత్తాతలొచ్చిన నాకు సరితూగేనా. నీ బాధ అంతటికి కారణం ఎవరో తెలుసా? నీ అసిస్టెంట్. నీకు సరిగ్గా గొడుగు పట్టకపోవడం వల్ల, సరైన డైట్ ఇవ్వకపోవడం వల్ల నీకు ఆ కలర్ వచ్చింది. తెలుపు నలుపు రంగులకు వచ్చిన డిఫరెన్స్ అదండి, తెలుపు నలుపు రంగు. అదే చెప్తున్నాను, నీ అసిస్టెంట్ వల్లే అదంతా. జీతం సరిగ్గా ఇస్తే ఎక్కడైనా పెడతాం. తెలుస్తుంది కొబ్బరి బొండాలని నువ్వేదో అవుతున్నావు, ఇంకా జీతం ఇచ్చేది. ఓకే, అయితే బాలు పర్ఫార్మెన్స్ హేమచంద్రకి ఎలా అనిపించింది తెలుసుకుందాం. బాలు సార్ బాగుండింది. అది లిరిక్స్ మీద ఇంకొంచెం నీకు క్లారిటీ పట్టు ఉంటే నువ్వు ఇంకా బాగా పర్ఫార్మ్ చేసేవాడివి. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. స్వప్న, ఏంటి అంత క్వశ్చన్ మార్క్ ఫేస్ తో చూస్తున్నారు? బాలు మేడం. తాళం బేతాళం అయింది. ఓకే ఇంకొంచెం దీన్ని అందంగా పాడొచ్చు ఈ పాటని. ఓకే మేడం. తర్వాత నల్లగా ఉన్నాను అసలు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే నల్లగా ఉన్న వాళ్ళు చాలా మంది, కృష్ణుడితో మొదలుకొని అందగాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్ ది బెస్ట్. ఓకే, అన్న శ్రీరామ్ గారు. కాదు బాలు, అంత బాధలో ఉండి కూడా అలా శృతిలో ఎలా పాడగలిగా? బాగుంది. థ్యాంక్ యూ సార్. నువ్వు చేసిన పొరపాటు ఏంటంటే పరస్ ఇంత లావుగా ఉన్నంత మాత్రాన అమ్మాయిలు పడిపోరు. పరస్ కావాలి. అమ్మాయిలు చూసి పడేది పరసును చూసి కాదు, దాంట్లోంచి నువ్వు చేయగలిగే కరుసును చూసి పడతారన్నమాట. బాలు పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే BLU అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776 కి వాట్సాప్ చేయండి. ముత్తాతలొచ్చిన నాకు సరితూగేనా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థింక్ పాటల కంటే కూడా అమ్మాయిని ఎలా పడేయొచ్చని చిట్కాలు మాత్రం అనంత్ శ్రీరామ్ గారు చెప్పేశారు ఈరోజు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్.